నా ఫ్రెండు మా ఆవిడవి, తనవి రొమాన్స్ వీడియోసు, ఫోటోసు నాకు షేర్ చేశాడు. ఊరు గాని ఊరు, దేశం గాని దేశం, భార్య బిడ్డల్ని బతికించుకోవడం కోసం నేను వెళ్ళాను. వాళ్ళు బాగుండాలి అని కోరుకోవడం నేను చేసిన తప్ప? అయ్యా తప్పే. 100% తప్పే. ఎందుకు అంటే, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఏదో మంచోడు అనుకో మాకు. నువ్వు మీ ఫ్రెండ్‌కి డబ్బు సెండ్ చేయటం, ఆ డబ్బు ఇచ్చే పనిలో మీ ఆవిడ దగ్గరికి ఎళ్ళటం, ఆయన ఏదో మంచిగా ఏది పులిహార కలిపేసి శుభ్రంగా ఆ అమ్మాయిని ఆకర్షించేలా చేసుకున్నాడు. చక్కగా వలలో ఏసేసుకున్నాడు. ఇప్పుడు నీ దగ్గరికొచ్చేసి మంచివాడిలాగా నటిస్తున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమో చెబితే, ఆ అబ్బాయి ఏమో మంచోడు. ఆ తీరులో మీ ఇద్దరిని దూరం చేసే పనిలో ఉన్నాడు. నువ్వు అర్థం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ వయసులో నువ్వు మళ్ళీ ఇంకొక అమ్మాయిని చూసి మళ్ళీ ఆ అమ్మాయితో పిల్లలు గాని ఇప్పుడు అమ్మాయిలు తేరగలేరనమాట. అందులో ఈ అమ్మాయి అలాంటి అమ్మాయి కాదక్క, మంచి అమ్మాయి. మరి ఎట్లా ఇట్లా చేశాడో అని నువ్వే అన్నావు కాబట్టి, దయచేసి ఏది నువ్వెక్కడున్నావో ఇప్పుడు తొందరగా వచ్చేసేసి ఆ అమ్మాయిని ఆ ఊరు నుంచి తీసుకొని వేరే ఊర్లో చక్కగా నీ భార్య బిడ్డలతో నువ్వు కాపురం పెట్టడం మంచిది. ఇప్పుడు నువ్వెంతసేపటికి డబ్బు సంపాదించే పనిలో ఆడదాన్ని వదిలేసి వెళ్ళి, ఆ డబ్బు ఇంటి పరిస్థితుల గురించి ఆలోచించావు కానీ ఆడదాని ఒంటి పరిస్థితుల గురించి ఆలోచించరా. అందరూ అలా ఉంటారంటే అందరూ ఉండరు, కొందరు ఉంటారు. ఇదే సిచ్యువేషన్‌లో నువ్వు కూడా అలాగే ఉంటావు. ఇప్పుడు ఆ అమ్మాయి కువైట్ నుంచి డబ్బు పంపిస్తుందంట వాళ్ళ ఆయనకి. వాళ్ళ ఆయన వేరే దాన్ని పెట్టుకొని ఇక్కడ ఉన్నాడు. ఆ అమ్మాయి లబోదిబోమని ఎడుతుంది. అది అక్కడ కష్టపడి పంపిస్తుంటే ఈడిక్కడ కులుకుతూ కూర్చున్నాడు. ఇప్పుడు ఇక్కడేమో సేమ్ రిపీట్. ఏది నువ్వేమో అక్కడ కష్టపడుతుంటే ఇక్కడ మీ ఆవిడ. అందులో మీ ఆవిడ అమాయకురాలని నువ్వే చెబుతున్నావు కాబట్టి, ఇట్లాంటి గొడవలు ఆ అమ్మాయి ముందు తీసుకురాకుండా ఆ అమ్మాయిని వేరే ఊరు తీసుకెళ్ళి నీ భార్య బిడ్డలతో నువ్వు ఇక్కడే ఉండిపో. ఇప్పుడు ఇండియాలో బతకలేనివాడు ఎక్కడా బతకలేడయ్యా. ఇండియాలో ఒక టిఫిన్ బండి పెట్టినా, బిర్యానీ బండి పెట్టుకున్నా రోజుకు 2-3 వేలు వస్తున్నాయి. పరాయి దేశం నుంచి వచ్చి పానీపూరి అమ్ముకొని వాడు బాగుపడిపోతున్నాడు. ఇక్కడ మన ఇండియాలో వాళ్ళు మాత్రం పరాయి దేశం వెళ్ళిపోయి పెంట పని, పాకి పని చేసుకుంటా అయిపోయాం. భార్య బిడ్డలను వదిలేసేసి వాళ్ళ జీవితాలను కోల్పోతున్నారు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఈ అమ్మాయి మీద ఇట్లాంటి గొడవ ఏదైనా ఇష్యూ చేస్తే, ఆ గొడవ పెద్దదైపోతే ఆ అమ్మాయి ఏది మేము ఇద్దరిని వేరు చేయాలనుకున్న నీ ఫ్రెండ్ కళ నెరవేర్చినోడు అవుతావు అనమాట. అందువల్ల ఈ గొడవ అనేది పెద్దది కాకుండా నువ్వు బయటికి వెళ్ళటం మంచిది. లేకపోతే భార్య ఉండదు, బిడ్డలు ఉండరు, జీవితం ఉండదు. నువ్వు కష్టపడి ప్రయోజనం ఉండదన్నమాట. అర్థమైందా? దయచేసి అందరికీ ఒక మాట, పరిగెత్తి పాలు తాగటం కన్నా నిలబడి నీళ్ళు తాగటం మంచిది. భార్య బిడ్డల్ని వదిలేసి పరాయి ఊర్లో బ్రతకటం అనే ఆలోచన మాత్రం తీసేసేయండి. ఎంతసేపటికి ఒకరికొకరు తోడుంటూ ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతకటం మంచిది.